ప్రభాస్ గారికి చూసుకుంటే మరి ఫ్యామిలీలో కానీ ఇటు బయట ఆడియన్స్లో కానీ బయట మన పాన్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కానీ చాలా మంచి పేరు ఉంది. మనం ఆనందపడేది అసలు ఇది కరెక్ట్ కాదు. ఫ్యాన్ అయినంత మాత్రం ఇలాంటి ఇదైతే క్రియేట్ చేయను. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఒక ఇబ్బంది పడేలా మనం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకుండా ఓన్లీ మీడియా వాళ్ళకి పెట్టి జనాలు రాని కూడా చాలా సింపుల్ గా చెక్కొట్టేస్తారు. మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు. ప్రభాస్ గురించి వస్తే నిన్న జరిగిన సహానా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఒక హీరోయిన్ కి సంబంధించిన ఒక ఘటన గురించి అయితే ఈరోజు మాట్లాడుకున్నాము. సో ఎన్నో రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేసే మన రాజాసాబ్ సినిమా గురించి అయితే చిన్న చిన్న అప్డేట్లు అయితే రోజు రోజుకి అయితే వస్తున్నాయి. సో మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేసినారు, ఈ రోజు ఒక సాంగ్ అయితే నిన్న ఈవినింగ్ ఒక సాంగ్ ఒక లులుమాల ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసినారు. సో చూసుకుంటే మరి ప్రభాస్ గారి ఎందుకు ఈ సినిమాకి ఇంత డిమాండ్, ఫ్యాన్స్ ఇంతగా ఈగర్గా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, సో ముందు ఎంత చూసుకున్నా ఈ మాస్ యాంగిల్ ఏమన్నా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీలు ఇవన్నీ చేసినాడు, కానీ ఎప్పుడు హర్రర్ ఫిలిం అయితే ప్రభాస్ గారు అయితే ఇప్పుడు చేయాలి. అది కాక ఇప్పుడు పాన్ వరల్డ్ వైడ్ పేరు వచ్చినాక ప్రభాస్ గారికి సో ఈ హర్రర్ మూవీ టచ్ చేయడం అనేది కొంచెం క్యూరియాసిటీ పెంచింది అందరిలో. చూసుకుంటే అది ఎంతవరకు ఎలా ఉండబోతుంది అంటే, మారుతి గారికి ప్రీవియస్ గా అయితే ఎలాంటి పాన్ ఇండియా సినిమా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మరి చూసుకుంటే ఇప్పుడే ప్రభాస్ గారితో 400-500 కోట్లు పెట్టి ఇప్పుడు బడ్జెట్ పెట్టి ఒక మంచి సినిమా అయితే ప్లాన్ చేసినాడు. అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, జనాలకు నచ్చుతుందా లేదా అంటే ఎలా ఉంటుంది అనేది మనకైతే క్లారిటీ అయితే ఇంకా లేదు. సినిమా అయితే రిలీజ్ కావాల్సింది ఇంకా. సో త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది మన సంక్రాంతికి. చూద్దాం మరి ఏ లెవెల్లో హంగామా చేస్తుందో సినిమా. అయితే నిన్న జరిగిన సహానా సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ ఎంట్రీకి అయితే ఫ్యాన్స్ అయితే ఎగబడినారు, మీద పడినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అయితే ఈరోజు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సరే మీరు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, మీ స్టారు పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ కావచ్చు, ఎంతవరకు అయితే మరి ఇలా ఒకరిని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమంటూ హీరోయిన్, సరే మీకు హీరోయిన్ చూసినప్పుడు మీకు అనిపించచ్చు ఫోటో దిగాలని, చెక్ అండ్ ఇవ్వాలని. సో వాళ్ళకు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ హంగామా చూసినప్పుడు వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. కానీ మరి ఇబ్బంది పడేంత సీన్ క్రియేట్ చేస్తే ఈ హీరోయిన్లు ఇప్పటికే మన తెలుగు సినిమాలకు హీరోయిన్లు ప్రమోషన్లకు అయితే రావడంలో చాలా మంది మన అందరికి తెలుసు. సో మీరు ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఎంత మటుకు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇలాంటి ఇట్లా హీరోయిన్లని ఇబ్బంది పెట్టే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే సో మనకైతే ఏ హీరోయిన్ ప్రమోషన్లకు రారు. సో మనకు డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడిప్పుడే మన సినిమా వరల్డ్ వైడ్ వెళ్తుంది. మనం చూసుకుంటే నిన్ననే రాజమౌళి గారు మరి జేమ్స్ కెమెరాన్ గారు అయితే ఇట్లా మాట్లాడడం జరిగింది. మీ సెట్కి అయితే నేను రావాలని, అంటే ఒక వరల్డ్ లో టాప్ డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్తో అలా మాట్లాడడం అనేది మనకి ఎంత మటుకు గర్వకారణం అదంతా. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో హీరోయిన్లను ఇబ్బంది పెట్టి వాళ్ళను రానికుండా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో జాగ్రత్త అయితే చూసుకోండి. మీరు ఇలా హీరోయిన్లు వచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు జనరల్ గా ఒక ఆడియన్కు ఒక మనిషికి అన్నాక హీరోయిన్ చూసినప్పుడు ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోవాలని, వాళ్ళతో ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఏదో ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఉన్న క్రౌడ్ను, అక్కడ ఉండే సిచ్యువేషన్ డిమాండ్ను బట్టి మనం ఏదైనా చేయాలి. సో సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఫోటో దిగినా షేక్ హ్యాండ్ తెచ్చుకునే అదేం పెద్ద ఫరక్ పడదు. కానీ ఇప్పుడు మీరు జనాలలో మీరంతా క్రౌడ్ అంతా కలిసి ఒక 200-300 మంది ఎగబడి మీద పడితే హీరోయిన్లు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. వాళ్ళు ఒక మనిషి, వాళ్ళే మిషన్ ఏం కాదు. మీరు మీద పడితే అట్లా తుడుపుకొని పోనీకి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు మీకోసం అంత అందంగా రెడీ అయ్యి అలాంటి బట్టలు వేసుకొని వచ్చారు. మీరు మీదికి ఎగబడితే వాళ్ళు అలాంటి బట్టలు కాదు కదా, ఈవెంట్లకు రావడమే మానుకుంటారు. సో చూసుకోవాలి మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్, అసలు ఇది సంస్కారం కాదు. ప్రభాస్ గారికి చూసుకుంటే మరి ఫ్యామిలీలో కానీ ఇటు బయట ఆడియన్స్లో కానీ బయట మన పాన్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కానీ చాలా మంచి పేరు ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి బిహేవియర్ కలిగిన వ్యక్తి అనే పేరు అయితే మరి ప్రభాస్ సార్ గారికి ఉంది. సో నేను కూడా ప్రభాస్ గారికి ఒక రకంగా ఫ్యానే, కానీ మరి ఫ్యాన్ అయినంత మాత్రం ఇలాంటి ఇదైతే క్రియేట్ చేయను. సో ఆయన ఫ్యాన్స్ గా మీరు ఆయనను మించిన మంచితనం, ఆయనను మించిన బిహేవియర్, ఆయనకు మంచి పేరు తెచ్చేలా ఉండాలి. కానీ మీరు ఇలా ఇది క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టి వచ్చే జనాలను, హీరోయిన్లను ఇబ్బంది పెట్టి మీరు అంతా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరి వరకు పోతుంది అంటే, మీరు పెట్టిన క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీ గురించి రాదు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని వస్తుంది, ఆయన పేరు చెడిపోతుంది. సో ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకరిని ఇబ్బంది పెట్టి మనం ఆనందపడేది అసలు ఇది కరెక్ట్ కాదు. సో చూసుకోండి ఎక్కడన్నా. ఇప్పుడు లేకపోతే ఇలాంటి సాంగ్ లాంచ్లు ఈ మధ్యనే కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. బాగా మీకోసమే జరుగుతుంది. మీకోసమే అప్డేట్లు ఇచ్చి ఇలాంటి ఈవెంట్లు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టి మీ ఆనందం కోసమే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆపేశారు మళ్ళీ. సో మనకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, మన హీరోయిన్ చూసుకోవాలనే ఇది కూడా పోతుంది, అసలు మనకు ఉండదు. అందుకే మరి చెప్తాను, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే సో ఈ విషయాన్ని కొంచెం డీటెయిల్గా
అబ్జర్వ్ చేసుకోండి. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఒకరు ఇబ్బంది పడేలా మనం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకుండా తన పద్ధతిగా ఉండాలని నేనైతే కోరుకుంటాను. సో చూద్దాం మరి నెక్స్ట్ ట్రైలర్ లాంచ్కి అయితే మరి మన విశ్వప్రసాద్ గారు అయితే అలా అనౌన్స్ చేసినారు. నెక్స్ట్ పెద్దగా ఈవెంట్ ప్లాన్ చేద్దాం ట్రైలర్ కని. సో మరి అలాంటివన్నీ చేయాలంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కొంచెం వెళ్ళినామా ఏదో సంద చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి. ఒకరిని ఇబ్బంది పడేలాగా మనం ఏమీ చేయకూడదు. అలాంటి చేసినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇలా జరిగేవన్నీ ఓన్లీ మీడియా వాళ్ళకి పెట్టి జనాలు రాని కూడా చాలా సింపుల్గా తెగొట్టేస్తారు. మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు. మీ హీరోని చూడాలనుకునే ఆశ అయితే పోతుంది కదా. సో అందుకే కొంచెం పద్ధతిగా ఉండి మంచి బిహేవియర్ తోండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మరిన్ని మంచి అప్డేట్లు, మంచి ఈవెంట్లు మనకు ఖర్చు పెట్టి మనం ఆనందపడేలా మనం మన హీరోని చూసుకునేలాగా వాళ్ళు మంచిగా చేస్తారని నేను అనుకుంటున్నాను.